అందరు నమస్కారం. అంబటి రాంబాబు గారి పిల్లలకి దెబ్బ వాళ్ళ తగిలితే గానీ నొప్పి గుర్తురాలే. ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? మా నాన్నని కుట్రపూరితంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి కాయను ఒక్క సైడ్ చూసే మాట్లాడుతున్నారు వాళ్ళు. కాయనకు రెండు సైడ్లు ఉంటాయి. ఆ రెండు సైడ్లు చూడాలా, మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని గుర్తురాలే అనుకుంటా. అమ్మ, మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, మీ నాన్నగారు ఏ తప్పు చేయకనని ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఆయన మీద యాక్షన్ తీసుకుని మీరు నమ్ముతున్నారా? నిజంగానే మీ నాన్నగారు ఏ తప్పు చేయాలని మీరు భావిస్తున్నారా? సంక్రాంతి తర్వాత జరిగిన సంఘటనలు గమనిస్తే మీకు అన్నీ గుర్తొస్తాయి. సంక్రాంతి సంబరాల పేరుతో సంబరాలు అందరు చేసుకోవాలా, సెలబ్రేషన్ అందరు చేసుకోవాలా, పండగ అందరు చేసుకోవాలా కాదని చెప్పలే. బట్ సంక్రాంతి సెలబ్రేషన్ పేరుతో మీ నాన్నగారు కూటమి ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా ఒక పాటను ప్రిపేర్ చేసి దానికి డాన్సులు వేసి ఈరోజు ప్రొవోక్ చేసిన మాట వాస్తవం కాదా? ఆ తర్వాత ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి కావాల్సిన పబ్లిసిటీ చేసుకుంటూ వైఎస్ఆర్సీపీ ఈరోజు ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ గారిని కించపరిచే విధంగా మాట్లాడిన మాట వాస్తవం కదా? ఆ తర్వాత లడ్డు వివాదంలో మీ నాన్నగారికి ఎటువంటి సంబంధం లేకపోయినా, మీ నాన్నగారు ఎక్కడ దాంట్లో భాగం కాకపోయినా ప్రెస్ మీట్ పెట్టి కావాల్సిన ప్రొవోక్ చేసిన మాట వాస్తవం కదా? కించపరిచి మాట్లాడిన మాట వాస్తవం కదా? ఆ తర్వాత అదే లడ్డు వివాదంలో మహాపాపం ఫ్లెక్సీలు గుంటూరు ప్రాంతంలో వెలిస్తే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మహాపాపం ఫ్లెక్సీలు పెడితే ఆ ఫ్లెక్సీలను చింపాలని చెప్పి మీ నాన్నగారు అక్కడికి వెళ్ళిన మాట వాస్తవం కదా? ఆ ఫ్లెక్సీలు వివాదంలోనే కదా ఈ గొడవ అంతా స్టార్ట్ అయింది. ఆ ఫ్లెక్సీలు చింపాలని చెప్పి పొద్దున అక్కడికి వెళ్తుంటే మీరేమో టెంపుల్కి వెళ్ళారని చెప్పి ఎలా చెప్తారమ్మా? అంటే జరిగిన వాస్తవం మీకు తెలియదు. అక్కడ ఏం జరిగిందో మీరు పట్టించుకోలేదు. కేవలం ఈరోజు మీ నాన్నగారు జైల్లో ఉన్నారు, మీ నాన్నగారి మీద యాక్షన్ తీసుకునేసరికి మాత్రం మీకు నొప్పి గుర్తొచ్చింది. ఈ రోజు మీకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది. ఈ రోజు ప్రజలు గుర్తొచ్చినారు. ఇదే అంబటి రాంబాబు గారిని మీరు ఎందుకు ముందు కంట్రోల్ చేయలేకపోయినారు? మన ప్రభుత్వం లేవు, మనం సీనియర్ సిటిజన్ అని చెప్పి మీ నాన్నగారు అంటున్నారు కదా. మరి 65-70 సంవత్సరాల వయసు వచ్చిన ఒక పెద్ద మనిషి ఇలాంటి మాట్లాడేది? ఇలాంటి రాజకీయం ఆయన చేసేది? దీనికోసమే ఆయన రాజకీయ నాయకుడు అయింది. మీరు ఈరోజు మీ నాన్నగారు జైల్లో పెట్టారని చెప్పి మీరు ఇంత బాధపడుతున్నారు కదా. మీ నాన్నగారు జైల్లో ఉంటేనే మీకు ఇంత నొప్పి వస్తుందే. అదే మీ నాన్నగారు మినిస్టర్ ఉన్న రోజుల్లో, జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్న రోజుల్లో అన్యం పుణ్యం తెలియని చంద్రబాబు నాయుడు గారిని, ఏ తప్పు చేయని అన్యం చంద్రబాబు నాయుడు గారిని అవినీతి కేసులో అరెస్ట్ చేసి 50 పైగా రోజుల్లో దగ్గర 60 రోజులు జైల్లో పెట్టినప్పుడు వాళ్ళకి ఎంత నొప్పి ఉంటుంది? వాళ్ళ కుటుంబం కాదా? వాళ్ళకి నొప్పి ఉండదా? వాళ్ళకి ఫ్యామిలీ లేదా? వాళ్ళకి ఇల్లు లేవా? సరే, జైల్లో పెట్టరు. ఆ తర్వాత లోకేష్ గారు ఏదో రకంగా వాళ్ళ నాన్నగారిని బయట తీసుకోవాలని చెప్పి ప్రయత్నంలో భాగంగా ఢిల్లీలోకి వెళ్ళి ఏదో చేసుకుంటుంటే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు కూడా ప్రొవోక్ చేసే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడిన మాట వాస్తవం కాదా? నాన్న అరెస్ట్ అయి జైల్లో ఉంటే ఢిల్లీలో పోయి ఏం చేస్తున్నావురా అని చెప్పి మాట్లాడిన మాట వాస్తవం కాదా? పప్పు అని చెప్పి మాట్లాడిన మాట వాస్తవం కాదా? ఏ రోజు రాజకీయాల గురించి మాట్లాడని, ఏ రోజు బయటికి రాని బోనమ్మ గారు వాళ్ళ భర్త అరెస్ట్ అయితే, చంద్రబాబు గారు అరెస్ట్ అయితే ఏం చేయాలని అర్థం కాక, ఎటు పోవాలని అర్థం కాక రాజమండ్రి జైలు దగ్గర 50కి పైగా 60 రోజులు అక్కడే ఉన్నింది, అక్కడే తిష్టేసింది. మరి ఆమెకి ఎంత బాధ ఉంటుందమ్మా? హైదరాబాద్లో సంసారం వదిలేసేసి, హైదరాబాద్లో బిజినెస్లు వదిలేసేసి, హైదరాబాద్లో మనమని వదిలేసేసి ఈరోజు కోడలు అత్త వెళ్ళి రాజమండ్రి ప్రాంతంలో ఉన్నారు. మరి వాళ్ళకి ఎంత నొప్పి ఉంటుంది? ఈరోజు ఒక మినిస్టర్ స్థాయి వ్యక్తి మీ నాన్నగారిని అరెస్ట్ చేసినా మీకు ఇంత బాధ వస్తుందే? ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. ఈరోజు 40 సంవత్సరాల పైగా రాజకీయం, 70 సంవత్సరాలు పైబడిన ఒక పెద్ద మనిషి జైల్లో 60 రోజుల దగ్గర ఉన్నాడు. ఆ రోజు ఆయనతో కుటుంబంతో పాటు, ఆయనతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ ఎంత బాధపడి ఉంటారో మీరు ఆలోచించలే? మరి ఆ రోజు మీకు గుర్తు రాలేదు ఇవన్నీ? మీ నాన్నగారు నిజంగానే ఏ తప్పు చేయకపోతే ఎవరు అరెస్ట్ చేయరమ్మా ఇక్కడ. మీ నాన్నగారు ప్రొవోక్ చేసిన మాట వాస్తవం, మీ నాన్నగారు రెచ్చగొట్టిన మాట వాస్తవం. క్షణికావేశంలో మాటలు రావచ్చు, కానీ ఆ మాట మన స్థాయిని దిగజార్చే విధంగా ఉండకూడదు. అది గుర్తుపెట్టుకోండి. మీ నాన్నగారు క్షణికావేశంలో మాట్లాడారంటున్నారు. క్షణికావేశంలో ఏమైనా మాట్లాడతారా? మాట్లాడేసిన తర్వాత సారీ చెప్తే అయిపోతుందా? ఇదేనా సంస్కారం? ఇదేనా మీ నాన్నగారు రాజకీయం? దీనికోసమేనా మీ నాన్న రాజకీయ నాయకుడైంది? మీరు మాట్లాడిన మాట వాస్తవం, మీకు బాధ ఉన్న మాట వాస్తవం, కానీ మీ నాన్నగారు ప్రొవోక్ చేసి, మీ నాన్నగారు రెచ్చగొట్టే విధంగా మాట్లాడి, మీ నాన్నగారు కుట్రపూరితంగా ఈరోజు కేవలం కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న ఆలోచనలో భాగంగా లేనిపోని రాజకీయం చేశాడు కాబట్టే ఈరోజు మీ నాన్నగారి మీద యాక్షన్ తీసుకున్నారు. మీ నాన్నగారిని యాక్షన్ తీసుకోవడం రీజను మీ నాన్నగారు ప్రొవోక్ చేశారు, మీ నాన్నగారు తప్పు చేశారు, మీ నాన్నగారు ప్రభుత్వం మీద, నాయకుల మీద కించపరిచే విధంగా మాట్లాడారు కాబట్టి అలాంటి పరిస్థితి వచ్చింది. దయచేసి వీలైతే మీ నాన్నగారికి చెప్పండి, నాన్న నువ్వు సీనియర్ సిటిజన్ అయినావు, 60-70 సంవత్సరాల వయసు వచ్చింది,
ఇలాంటి ప్రోవోక్ చేసే మాటలు కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పని చేస్తే వీలైతే రాజకీయం చేయాలంటే ప్రజల కోసం చేయగానే ఇలా ఊరికి అనవసరంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దు. మీ ఏమంటారు క్రేజ్ కోసం మీ నాయకుడి దగ్గర మంచి కోసం ఇలాంటి రాజకీయం కరెక్ట్ కాదని చెప్పి చెప్పండి. ఆ రోజు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం, ఆ రోజు మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.